నేషనల్ అకాడమీ అండి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నాము. ఇప్పుడు 4.1కు ముందున్న ఎగ్జాంపుల్స్ చూద్దామండి. అంటే ఫార్మింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ సెవరల్ సిచ్యువేషన్స్ అని మనకు ఒక మ్యాటర్ ఇచ్చాడండి. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యాజ్ 45 మార్బుల్స్. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 marbles each, and the product of the number of marbles they have 124. He would like to find how many marbles they had to start with. అంటే మనకి ఈక్వేషన్ రూపంలో రాస్తే సరిపోతుందండి ఇది. అంటే వీళ్ళిద్దరి దగ్గర 45 గోళీలు ఉన్నాయండి. అంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యాజ్ 45 గోళీలు ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ ఏంటంటే 5 గోళీలు పోగొట్టుకున్నారండి. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. పోగొట్టుకున్న తర్వాత వాడి ప్రొడక్ట్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ 124 అండి. అంటే హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్ అని మనకి ఈక్వేషన్ రూపంలో అడుగుతున్నాడు. అంటే మనకు let the number of marbles అంటే జాన్ దగ్గర మనం అంటే ఇద్దరు కలిపి 45 మార్బుల్స్ 45 గోళీలు కలిగి ఉన్నారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ యాజ్ ఎక్స్ అనుకుంటే, అలాగే జీవంతి దగ్గర దెన్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అట్ జీవంతి దగ్గర ఉండే గోళీల సంఖ్య అండి. అంటే మనకి ఇద్దరి దగ్గర కలిపి 45 కాబట్టి అంటే ఇక్కడ 45లోంచి ఎక్స్ తీస్తే మనకి జీవంతి దగ్గర ఉన్న గోళీలు వస్తుంది. అలాగే ద నెంబర్ ఆఫ్ marbles left with John when he lost 5 marbles పోగొట్టుకున్నాడండి. 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత ఆయన దగ్గర ఉండే గోళీల సంఖ్య ఏమవుతుందంటే x-5 అవుతుంది. అంటే మామూలుగా అయితే జాన్ దగ్గర ఎక్స్ గోళీలు ఉంటే ఆల్రెడీ 5 గోళీలు పోగొట్టుకున్నాడు కాబట్టి x-5 అండి. అలాగే ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జీవంతి when she lost marbles. అంటే మామూలుగా అయితే మనకి జీవంతి దగ్గర ఉన్న గోళీల సంఖ్య 45 - x కాబట్టి 45 - x - 5 అండి. అంటే మనకి 45 నుంచి 5 తీస్తే 40 - x అవుతుంది. వాటికి అయిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత and the product of the marbles when the product of marbles now have is 124 అని ఇచ్చాడు. అంటే the given situation అంటే ప్రొడక్ట్ రాయాలి. x-5 ఇంటూ 40 - x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ప్రొడక్ట్ ఎన్ని గోళీలు ఉన్నాయంటే
వాళ్ళ దగ్గర ఉండే గోళీల సంఖ్య 124 అండి. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 40x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200 ప్లస్ 5x అండి ఈజ్ ఈక్వల్ టు 124. ఇక్కడ 45x అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 124 అండి. మామూలుగా అయితే ఈ టర్మ్స్ అన్నీ అవతల తీసుకెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ఇది కూడా అవతలకి వెళ్తే ఏమవుతుందంటే 324 అవుతుందండి. 200 ప్లస్ 124 324 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో రాయవలసిన ఇది ఫామ్ అండి. ఇది దిస్ ఈజ్ రిక్వైర్డ్ quadratic equation for this situation అండి. అంటే ఇచ్చే ఒక మ్యాటర్ ఇచ్చాడు మనకి, దాన్ని మనకి మ్యాటర్ రూపంలో అంటే క్వాడ్రాటిక్ ఫామ్లో రాయమంటున్నాడు. సెకండ్ ప్రాబ్లం అండి. కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ a certain number of toys in a day. The cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. On particular day, the total cost of production was 750 rupees. We would like to find out the number of toys produced on that day. అంటే మామూలుగా అయితే మనకి బొమ్మలు తయారు చేసే పరిశ్రమ ఒకటి ఉందండి. అంటే కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఏం చేయాలంటే 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే 55లోంచి మనం ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఒక డేలో ఉత్పత్తి అయ్యే బొమ్మల్ని తీసేస్తే మనకి ఆ కాస్ట్ ప్రొడక్షన్ వస్తుందండి. అంటే టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఇచ్చి ఎంత ఇచ్చాడంటే 750 ఇచ్చాడు. మనం అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో మనం రాయాలండి. అంటే మామూలుగా అయితే ఇచ్చిన ద నెంబర్ ఆఫ్ toys on the డే బి ఎక్స్ అనుకుంటామండి. అంటే ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ఆన్ ద డే బి ఒక డేలో ఉత్పత్తి అయ్యే బొమ్మల సంఖ్య ఎక్స్ అనుకుంటే ద కాస్ట్ ప్రొడక్షన్ of each toy. అంటే కాస్ట్ ప్రొడక్షన్ ఈచ్ టాయ్కి ఏమవుతుందంటే ఏం చేయాలంటే 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే మనకి ఏం చేయాలంటే 55లోంచి మైనస్ ఒక రోజులో ఉత్పత్తి అయ్యే బొమ్మల సంఖ్య తీసేయాలండి. అంటే కాస్ట్ ప్రొడక్షన్ రావాలంటే అంటే 55 మైనస్ ఎక్స్ అండి. మళ్ళీ ఇంకేం ఇచ్చాడంటే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చాడంటే 750 రూపీస్ ఇచ్చాడు. మామూలుగా అయితే మనకి ఇప్పుడు ఇది అంటే డేలో ఉత్పత్తి అయ్యే బొమ్మల సంఖ్య ఇది, దాని కాస్ట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటే టోటల్ కాస్ట్ ప్రొడక్షన్కి. అంటే మామూలుగా ఉత్పత్తి అయ్యే బొమ్మల సంఖ్య ఇంటూ కాస్ట్ ప్రొడక్షన్ చేస్తే మొత్తం మనకి టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ వస్తుందండి. ఒక రోజులో ఉత్పత్తి అయ్యే బొమ్మల సంఖ్య ఇంటూ కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్. కాబట్టి టోటల్ కాస్ట్ ప్రొడక్షన్కి ఈక్వల్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. 55x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 750 అండి. మనకి అంటే ఎక్స్ పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ అవతల తీసుకెళ్ళిపోతాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్
required quadratic equation to given problem whose solution to the number of toys produced on that day. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్ ప్రాబ్లం హూజ్ solution to the number of toys produced on that day. Check whether the following quadratic equation are not అని అడుగుతున్నాడు. మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడండి, అవి క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని చెక్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే సింపుల్, చాలా ఈజీ అండి ఇవి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఏ ఫామ్ ఏంటి, జనరల్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో రావాలి. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని వదిలి తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ 4x మైనస్ 2x అండి యువతలకు వస్తాయి. ఇక్కడ 4 ప్లస్ 1 ప్లస్ 3 అండి. ఇది యువతలకి ఈ టర్మ్ యువతలు తీసుకొచ్చేసాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ 4x నుంచి 2x ఇస్తే 2x, ఇక్కడ మొత్తం 8 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ quadratic equation, which is quadratic equation. ఇది అంటే పవర్ ఎంత ఉందంటే 2 ఉంది కాబట్టి పాలినామియల్ పవర్ 2 ఉంది కాబట్టి దీన్ని ఏమంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. మామూలుగా ఈక్వేషన్ రూపంలో రాస్తే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామండి. కాబట్టి విచ్ ఈజ్ క్వాడ్రాటిక్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే దీన్ని చేద్దామండి. సెకండ్ ప్రాబ్లం ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 అంటే మల్టిప్లై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అండి. మనకి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అండి. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ ఈ టర్మ్ యువతలు తీసుకొచ్చేస్తే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందండి. కాదు కాబట్టి పవర్ 2 డిగ్రీ 2 లేదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. which is not quadratic equation అండి. given equation is not quadratic equation. 2లో థర్డ్ ప్రాబ్లం అండి. ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతాయో లేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక చేసినట్టే చేయాలండి. అంటే ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండి. అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x అండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మనకి ఈ టర్మ్ యువతలు తీసుకొచ్చేస్తే మనకి 2x స్క్వేరు మైనస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 3x, ఇది టర్మ్ ఇలా వస్తే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే 2x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ తీస్తే ఎక్స్ స్క్వేరు ప్లస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ ఏ quadratic ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే
గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇది ఒక చేద్దామండి. ముందు a+b ఇక్కడ హోల్ క్యూబ్ ఇచ్చాడు. a+b హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దామండి. అంటే a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a+b అండి. 3ab ఇంటూ a+b. కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. x+2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 4 అండి. దీన్ని a+b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం చేద్దామండి. x³ ప్లస్ 2³ ప్లస్ 3 ఇంటూ ab 3 ఇంటూ ab 3 ఇంటూ x ఇంటూ 2 అండి. అలాగే a+b అంటే x+2 అంటే x³ ఇక్కడ టర్మ్స్ కూడా ఉన్నాయి కదండి. అంటే x³ మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేద్దాం. x³ ప్లస్ 8 ఇక్కడ ఏమవుతుందంటే 6x అవుతుంది. 6x ఇంటూ x+2 ఇక్కడ x³ మైనస్ 4 అండి. ఈ x³ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమవుతుందంటే 8 ప్లస్ 6x² మల్టిప్లై చేద్దాం దీంట్లోంచి. అంటే 12x ఈజ్ ఈక్వల్ టు -4 అండి. ఇప్పుడు ఈ టర్మ్ యువతలు తీసుకొచ్చేద్దాం. అంటే 6x² ప్లస్ 12x ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 4 ఎంత 12 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ quadratic equation. The given equation is quadratic equation. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.